ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ యేసయ్య శక్తి కలిగిన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, దేవుని మహాదయవరణ గత వారం అంతా కాపాడి దేవుడు దయ చూపించి ప్రతిరోజు ఈ విధంగా సజీవుల లెక్కలో ఉంచి ఆయన యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు మనకి కృప చూపిస్తూ ఉన్నాడు. గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఈరోజు నేటి దేవుని మాట అనే శీర్షికలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 27వ దావీదు కీర్తన 10వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అని కీర్తనాకారుడైన దావీదు ఒక మంచి పాట పాడుతూ ఉన్నాడు. ఒకవేళ నా తల్లిదండ్రులు నన్ను విడిచినా సరే దేవుడు చేరదీస్తాడు. అంటే ఒక తల్లిగా తండ్రిగా చేరదీస్తే గొప్ప దేవుడు నాకున్నాడు. ఎందుకు అంటే అప్పటికే ఆ కీర్తన మొదటి భాగంలో మనం చూస్తాం. అప్పటికే ఆయన యుద్ధాల్లో ఉన్నాడు, పోరాటాల్లో ఉన్నాడు, శత్రువుల చుట్టూ ఉన్నాడు, దేవుని మందిరానికి దూరంగా ఉన్నాడు. అలాంటి సమయంలో తను తల్లిదండ్రులకు లేకపోతే తన బంధువులకు తన నెలవాళ్ళకు అందరికీ దూరంగా ఉన్న ఆ సమయంలో అతను ఎవరిని తలంచుకుంటున్నాడంటే, ఒకవేళ నా తల్లిదండ్రులు నన్ను విడిచినా సరే దేవుడు నన్ను చేరదీస్తాడు అని చాలా ఘంటాపదంగా చెబుతూ ఉన్నాడు. నిజమే, మన దేవుడు చేరదీసేవాడు. ఈ రోజున మనం ఒకసారి ఆలోచిస్తే అసలు తల్లిదండ్రులు ఎందుకు విడిచిపెడతారు అని ఒకసారి ఆలోచిస్తే, వాళ్ళు ఇంకా నిస్సహాయమైన పరిస్థితులలో ఒకవేళ వాళ్ళ బిడ్డలకి చెప్పి 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 ఇంకా వాళ్ళు మాట వినటం లేదనుకోండి, అలాంటి సమయంలో విడిచిపెట్టేస్తారు. ఇంకా దేవుడికే పూర్తిగా విడిచిపెడతారు. వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారు. ఇక మేము ఇంకా చేయలేము, నిస్సహాయమైన పరిస్థితుల్లో విడిచిపెడతారు. ఒకవేళ తల్లిదండ్రులు ఈ భూమి మీద నుంచి ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయారనుకోండి, ఆ సమయంలో కూడా మనకు తోడుగా ఉండలేరు కదా. మరి ఇలా ఈ రోజున తల్లిదండ్రులు సాధారణంగా పిల్లల్ని విడిచిపెట్టరు, కానీ విడిచిపెట్టే సందర్భాలు కూడా వస్తాయి అని మనం చూస్తూ ఉన్నాం. సాధారణంగా తల్లిదండ్రుల మనసంతా కూడా పిల్లల మీదే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ప్రయోజకులు అవ్వాలని, వాళ్ళ పిల్లలు దేవునిలో ఉండాలని ఆశపడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు చాలాసార్లు పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం వల్ల చాలాసార్లు వాళ్ళ భవిష్యత్తు అంధకారమయంగా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితులలో వారు నిస్సహాయమైన పరిస్థితుల్లో విడిచిపెట్టేస్తారు. ఇంకొకసారి ఒకవేళ దూరం వెళుతూ ఉంటే ఆ సమయంలో విడిచిపెట్టేస్తారు. ఒకవేళ ఈ భూమి మీద లేకపోతే ఇంకా విడిచిపెట్టేసే అవకాశాలు ఉన్నాయి కదా. మరి తల్లిదండ్రులు విడిచిపెట్టే అవకాశాలు ఉన్నాయి, కానీ దేవుడు మాత్రం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. ఆయన సజీవుడైన దేవుడు గనుక ఆయన చేరదీస్తాడంట. తల్లిదండ్రులు విడిచిపెట్టినా సరే, అంటే ఒక అనాథలా ఉన్నా సరే, తల్లి మరిచినా తండ్రి విడిచినా నేను నిన్ను చేరదీస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మన దేవుడు చేరదీసేవాడు. అంటే ఒక తల్లి ప్రేమ, తండ్రి ప్రేమను అందించగలిగిన ఆ గొప్ప సామర్థ్యము మనం నమ్మిన దేవుడికి మాత్రమే ఉంది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. చూద్దామా ఒక్కసారి 68వ దావీదు కీర్తనలో 5వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. 68వ దావీదు కీర్తన 5వ వచనం. తన పరిశుద్ధాలయమందుని దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాలకు న్యాయకర్తయునై ఉన్నాడు అని కీర్తనాకారుడే చెప్తున్నాడు. తన పరిశుద్ధాలయంలో ఉండే దేవుడంట తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటాడంట. ఆయనకి ఎంత ఇష్టమో కదా. ఏమంటే తండ్రిగా ఉండి తండ్రి ఉంటే ఎలాగా తన బాధ్యతను నెరవేరుస్తాడో ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా చాలామంది అనాథలు కనిపిస్తూ ఉంటారు. అనాథలు అలాగే ఉండిపోవటం లేదు, కానీ దేవుడు వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వడం చూస్తూ ఉన్నాం. వాళ్ళు అనేకమైన పొజిషన్స్లో దేవుడు ఏదో ఒక షెల్టర్ వాళ్ళకి కనిపించేలాగా దేవుడు చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు, చాలామంది ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే దీని అందరికీ కారణం ఏంటి అంటే దేవుడు వాళ్ళని చేరదీశాడు అని మనం గ్రహించాలి. ఇంకా మనం చూద్దామా, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలో మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 49:15లో మనం చూడగలిగితే అక్కడ కూడా యెషయా గ్రంథకర్త రాస్తూ ఉంటాడు. ఏమని రాస్తాడంటే చూడండి, 49:15వ వచనం నేను చదువుతూ ఉన్నాను. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను మరచును కానీ పుట్టిన బిడ్డను
స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను సాధారణంగా స్త్రీలు మర్చిపోలేరు. ఏమంటే సాధారణంగా స్త్రీలు వదిలిపెట్టలేరు. వాళ్ళ వాత్సల్యత, వాళ్ళ ప్రేమ అలాగుంటుంది. కానీ వారైనా మర్చిపోతారు. ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడెక్కడో పేవ్మెంట్ల దగ్గర అక్కడ ఇక్కడ చిన్న పిల్లల్ని, చంటి పిల్లల్ని పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు. బస్ స్టాండ్లో పెట్టేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమంటే అక్రమ సంబంధాలు, లేకపోతే సమాజానికి భయపడి ఈ రోజున చాలామంది తెలియక అలా చేస్తూ ఉన్నారు. ఏమండి ఆయన చెప్తూ ఉన్న మాట ఎంత సత్యమో కదా. స్త్రీలు మర్చిపోతారా? సాధారణంగా మర్చిపోరు, కానీ మర్చిపోతూ ఉన్నారు. కానీ వారైనా మర్చిపోతారు, కానీ నేను నిన్ను మరువను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో కదా. చూద్దామా ఒక్కసారి నిర్గమకాండము 2వ అధ్యాయం మనం చూడగలిగితే అక్కడ ఒక ఆయన కనిపిస్తాడు, అక్కడ ఒక తల్లిదండ్రులు కనిపిస్తారు. వాళ్ళ పరిస్థితుల మధ్యలో వాళ్ళు ఏం చేశారు మనం చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే 1, 2, 3 వచనాలు నేను చదువుతూ ఉంటాను, మీరు కూడా చూడండి. మోషే పుట్టినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళు వదిలేయాల్సి వచ్చిందో మనకు తెలుసు. లేవి వంశస్థుడు అక్కడ వెళ్ళి తన లేవి కుమార్తెని వివాహం చేసుకును. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవారిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా అని మనం చదువుతూ ఉన్నాం. చూసారా? ఏమంటే లేవి కుమార్తె ఇక్కడ అమ్రాము యొకోబెదు మోషే తల్లిదండ్రులు ఆ రోజుల్లో ఐగుప్తులో వాళ్ళకు బిడ్డను కన్నారు. ఆ కాలంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలుసు. ఫరో అన్నాడు, ఏం చెప్పాడంటే మంత్రసానులతో చెప్పాడు, మీరు గోషెని దేశంలో హెబ్రీలకు ఒకవేళ ఇశ్రాయేలులకు ఒకవేళ మగపిల్లోడు పుడితే చంపేయండి, ఆడపిల్ల అయితే బతకనివ్వండి అని చెప్పాడు. అలాంటి పరిస్థితుల మధ్యలో వీళ్ళకి మగపిల్లోడు పుట్టాడు. ఈ మగపిల్లోడిని సాధారణంగా చంటి బిడ్డని దాయడం ఎంత కష్టమండి. ఏమండి మనం చెప్పినట్టు చేయడానికి అతను ఎదిగిన బిడ్డ కాదు కదా, ఏమీ అర్థం అవ్వదు. వాళ్ళు ఎప్పుడు నవ్వుతారో ఎప్పుడు ఏడుస్తారో మనకు తెలియదు. అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా వాళ్ళు 3 నెలలు బిడ్డను దాచారు అంట. మరి ఏడవకుండా ఎలా చూసుకున్నారు? ఎందుకంటే అప్పటికే గోషెను ప్రాంతం అంతా కూడా సైనికులు తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ బోట్ల చప్పుడు వినిపిస్తూ ఉంది. కానీ చంటి బిడ్డను దాయడం ఎంత కష్టమండి. వాళ్ళు ఎప్పుడు కేరమంటారో ఎప్పుడు ఏడుస్తారో మనకు తెలియదు. అంటే ఆ 3 నెలలు కూడా అమ్రాము యొకోబెదులు మంచి ప్రార్థనాపరుడు గనుక ఎలాగా ప్రార్థనతో ఆ బిడ్డను దాచి ఉంచారో మనకు అర్థమవుతుంది. నిజంగా ప్రార్థన ద్వారా వాళ్ళ ప్రతి పరిస్థితిని వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు. ఇక 3 నెలలు దాచారంట. ఇక 3 నెలల తర్వాత ఇంకా దాచలేక ఒక జమ్ము పెట్టి తీసుకొని, ఏమండి తల్లిదండ్రులు విడిచినా అని మనం చదువుకున్నాం కదా, ఇంకా విడిచిపెట్టాల్సిన గడియ వచ్చిందనమాట. వాళ్ళకి స్వతహాగా వాళ్ళకి ఇష్టం ఉండదు, కానీ వాళ్ళ దగ్గరుంటే ఆ బిడ్డను చంపేస్తారు కదా. పోనీ నైలు నదిలో పడితే పోనీ ఎవరైనా పట్టుకెళ్తారేమో, మరి ఏం ఆలోచించారో మనకు తెలీదు. మొత్తం మీద అలాంటి పరిస్థితుల మధ్యలో వాళ్ళు జమ్ము పెట్టె తీసుకొని కీలు పూసి ఆ బిడ్డను అందులో పెట్టి పంపించినట్టుగా నైలు నదిలో వదిలేసినట్టుగా మనం చూస్తాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. అక్కడే మిరియాము ఎదురుగుండా చూస్తూ ఉంది, ఎవరు వస్తారా ఆ నైలు నదిలోకి. నిజంగా దేవుని ఏర్పాటు అండి ఇదంతా కూడా. దేవుడు చేరదీస్తాడు అనే దానికి ఏమంటే అమ్రాము యొకోబెదులు విడిచిపెట్టేసరి ఏమీ చేయలేని నిస్సహాయమైన పరిస్థితుల్లో, కానీ దేవుడు మాత్రం మోషేని విడిచిపెట్టలేదు సుమా. చచ్చిపోతాడు అనుకున్న బిడ్డ, ఏమైపోతాడో అనుకున్న బిడ్డను ఏమంటే ఫరో కుమార్తె రావడం, ఫరో కుమార్తె వచ్చి ఆ బిడ్డను నేను పెంచుకుంటాను, నా కోసం పాలిచ్చి పెంచండి అని మిరియాము తల్లినే అంటే మళ్ళీ యొకోబెదునే దాదిగా పిలవడం ఎంత ఆశ్చర్యమో కదా. నిజంగా మన దేవుడు చేరదీసే దేవుడు. నా తల్లిదండ్రులు నన్ను విడిచినా సరే యెహోవా నన్ను చేరదీయను. మోషేను విడిచిపెట్టేశారు నైలు నదిలో, కానీ దేవుడు చేరదీసే గొప్ప దేవుడైన. ఈ రోజున తల్లిదండ్రులకు దూరంగా పిల్లలు ఎక్కడైనా ఉన్నారా? హాస్టల్లో ఉన్నారా? లేకపోతే ఇంకెక్కడైనా ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారా? కానీ దేవుడు మీతో ఉన్నాడు. బెంగ వద్దు, ఆందోళన వద్దు, భయం వద్దు. దేవుడు మీతోనే ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు మీతో ఉండులాగున ఏ పాపము అంటకుండా
జాగ్రత్తగా ఉంటే తప్పకుండా దేవుని యొక్క తోడును పొందును మనం పొందుకోగలం. దేవుడు ఎలాగ ఆదరిస్తాడో, ఏమంటే తల్లిదండ్రులు ఎలాగ ఆదరిస్తాడో దేవుడు అంతకన్నా ఎక్కువగా ఆదరిస్తాడు. కేవలం వారే కాదండి, ఈ రోజున విశ్వాసులంగా వాళ్ళ తల్లిదండ్రులు పోగొట్టుకొని ఉంటే నాకెవరున్నారు, నేను ఒక అనాథలా ఉన్నానే అని అనుకోవలసిన అవసరత లేదు. దేవుడు మనల్ని చేరదీసే గొప్ప దేవుడై ఉన్నాడు. ఒక తల్లి వలె, ఒక తండ్రి వలె ఆయన ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయన సిలువలో తన రక్తాన్ని చిందించాడు. ఏమండి, బిడ్డను కనేటప్పుడు తల్లి ఎలాగైతే రక్తాన్ని చిందిస్తుందో, నిజంగా ఈ రోజున యేసు ప్రభు మనందరి కోసం రక్తము ద్వారా మనల్ని కన్నాడు అండి. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరచును అనే లేఖనం చెప్తుంది కదా. ఆ రక్తము ద్వారా ఒక తల్లి వలె ఆయన మనల్ని కన్నాడు. ఆయన మనల్ని కన్నాడు కనుక ఆయన చేతుల్లో చెక్కుకున్నాడంట. ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు, మనల్ని మరిచిపోయేవాడు ఎంత మాత్రము కాదు. తల్లిదండ్రులు విడిచినా సరే, మనం నమ్ముకున్న వాళ్ళు ఒకవేళ మన దగ్గర లేకపోయినా సరే, మనం ఆధారపడిన వాళ్ళు మన దగ్గర ఉండకపోయినా సరే, మనం నమ్మిన దేవుడు ఆయన నిత్యము ఉండే దేవుడు, మనతో ఉండి మనల్ని నడిపించే గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనకందరికీ తెలుసు కదా, సేనా దెయ్యాలు పట్టినోడు సమాధుల్లో నివాసం చేస్తూ ఉంటే యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రాంతానికి వెళ్ళి దెయ్యాలతో పట్టిన ఆ వ్యక్తిని బాగు చేసి సంపూర్ణంగా విడుదల చేసి ఒక మంచి ప్రయోజకుడిగా చేసిన ఆ గొప్ప సంఘటన మనం మార్కు సువార్తలో మనం చూస్తాం కదా. ఎంత మంచి దేవుడు కదా. ఆయన కనికరము కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమను మనం అంచనా వేయలేం. ఆయన ప్రేమని ఈ రోజున మనం పొందుకుంటూ ఉన్నాం. మోషే ఒక అనాథగా ఏమంటే తల్లిదండ్రులు నిస్సహాయమైన పరిస్థితుల్లో వదిలిపెట్టేస్తే, అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా దేవుడు ఫరో కుమార్తెనే ఏ ఫరోకైతే భయపడుతూ ఉన్నారో అదే ఫరో ఇంటిలో పెరగడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఆ గొప్ప స్థితిని మనం చూస్తూ ఉంటే మన దేవుడు ఎంత మంచి దేవుడో కదా. ఏమంటే నేరుగా ఫరో ఇంటిలోకే వెళ్ళిపోయాడు. ఎంత అద్భుతమైన విషయమో. ఏ ఫరోకి భయపడి ఆ బిడ్డను జమ్ము పెట్టెలో దాచి వదిలేశారో అదే ఫరో ఇంటిలో మళ్ళీ ఆ బిడ్డ పెరగడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఫరో కుమార్తె చూసిందంట, పెట్టి తెరిచిందంట, చూస్తే కనికరం వచ్చిందంట. ఒకళ్ళు ఏడుస్తూ ఉన్నాడు, కేరమంటూ ఉన్నాడు. ఏమంటే చూడగానే కనికరం పుట్టేలాగా దేవుడే చేశాడు అనుకుంటున్నాను. ఏమంటే దేవుడు కనికరం పుట్టించకపోతే ఆ పని ఎవ్వరూ చేయలేరు కదా. దేవుడు దయ చూపించాడు. వెంటనే తీసుకుని వెళ్ళిపోయింది. తీసుకుని ఆ రాజ ప్రసాదములో ఏమంటే ఒక రాజుగారి బిడ్డగా మోషే పెరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత అద్భుతమైన విషయము కదా. చూడండి, 6వ వచనం చదువుదామా? అదే అధ్యాయము 6వ వచనం అలాగే 10వ వచనం కూడా చదువుతూ ఉన్నాను. చూడండి ఒకసారి. తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీయుల పిల్లలలో ఒకడు అందంట. చూడగానే అర్థమైపోయింది, వీడు ఐగుప్తీయుడు కాదు కానీ వీడు హెబ్రీల పిల్లలలో ఒకడు అంది. హెబ్రీల పిల్లలలో ఒకళ్ళు అన్నా సరే ఆమె పెంచుకోగలిగింది. హెబ్రీల పిల్లలు కదా. నాన్న అప్పటికే ఒకవేళ వాళ్ళ నాన్నగారు ఫరో అప్పటికే శాసనం చేశారు కదా. మరి ఎందుకు అంటే అలాంటి పరిస్థితుల మధ్యలో కూడా, విపత్కరమైన పరిస్థితుల మధ్యలో కూడా, కష్టమైన పరిస్థితుల మధ్యలో కూడా హెబ్రీల పిల్లలలో ఒకడు అని గుర్తించినా సరే ఆమె తీసుకుని వెళ్ళింది. నా కోసం పాలిచ్చి పెంచమని యోకోబుతో చెప్పడం అవన్నీ మనకు తెలుసు. 10వ వచనం కూడా చదువుదామా? ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి ఇతని తీసితనని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ బిడ్డ పెద్దోడైపోయాడంట. ఏమంటే చనిపోతాడనుకున్న బిడ్డ ఏ మొసలు మింగేస్తుందో, ఏమంటే నైలు నదిలో మొసళ్ళు ఉంటాయి కదా, నైలు నదిలో తిమింగలాలు ఉంటాయి కదా, ఏ చేప మింగేసినో చంటి పిల్లోడిని, ఏమండి ఎలాగైపోయినో బిడ్డ. కానీ దేవుడు మోషే మీద ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. అందుకనే మోషేను చేరదీసి తర్వాత తరాలలో ఇశ్రాయేలులందరికీ నాయకత్వం వహించడానికి గొప్ప నాయకుడిగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత మంచి దేవుడు కదా. నా తల్లిదండ్రులు నన్ను విడిచినా సరే యెహోవా నన్ను చేరదీయును అనే మాట ఎంత సత్యమో మనకు అనిపిస్తుంది. హోషేయ గ్రంథం 14:3 మనం ఆఖరిగా చదువుకుని ముగించుకుందాం. చూద్దామా ఒక్కసారి? హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం మనం చదవగలిగితే అక్కడ
రాయబడిన మాట ఏంటి అంటే చాలా చక్కగా చెప్తూ ఉంటాడు. అశూరియుల చేత రక్షణ పొందగోరము, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేము ఇక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడవు నీవే కదా అంటున్నాడు. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపే దేవుడవు నీవే కదా. మేము ఇంకా గుర్రాలను ఎక్కము, చేతి పనిని మీద ఆధారపడము, లేకపోతే మా టాలెంట్ మీద మేము ఆధారపడం, కానీ మా ఆధారమైన నీ మీద మా ఆధారం నీవే దేవుడా అని ఆయన మీద ఆధారపడడం మనం చూస్తూ ఉన్నాం. మేము గుర్రాలను ఎక్కం, వాటి మీద ఆశ్రయం చూపించుకోం, కానీ మేము దేవుడి మీద ఆధారపడతామని వాళ్ళు చెబుతూ వాళ్ళు అంటున్నారు. తండ్రి లేని వారి ఎడల ఆయన వాత్సల్యం చూపించేవాడు. ఈ రోజున తండ్రి లేనివారు, తల్లి లేనివారు, ఎవరి అనాథలుగా ఉన్నవారు, లేకపోతే తల్లిదండ్రులకు దూరంగా ఉన్నవారు, వేరే విదేశాలలో ఉన్నవారు, ఎక్కడైనా సరే దేవుడు ఎక్కడున్నా మనల్ని కాచి కాపాడే ఒక సంరక్షకుడుగా ఆయన మనకు తోడుగా ఉండే గొప్ప దేవుడిని మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే మోషేనైతే వాళ్ళు దాచలేక వదిలిపెట్టేస్తే దేవుడు ఆ స్థలంలోకి వచ్చి ఏమంటే ఫరో కుమార్తెనే నేరుగా సమయానికి రప్పించి, ఏమంటే ఇవన్నీ దేవుని ఏర్పాటులో ఉన్నాయి. తర్వాత దినాలలో చనిపోవలసిన మోషేను తిరిగి ఒక మంచి నాయకుడిగా చేసి ఈరోజుకి మనం చెప్పుకునేలాగా దేవుడు ఇంత మంచి చరిత్రను దేవుడు మోషేకి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నా తల్లిదండ్రులు నన్ను విడిచినా సరే యెహోవా నన్ను చేరదీస్తాడు. ఈరోజున దేనికోసం బెంగపడద్దు. తల్లిదండ్రులు ఏమైపోతారో, లేకపోతే ఇలాంటి బెంగ కానీ, ఆందోళన కానీ, భయం కానీ వద్దు. నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరున్నారు అనుకోవద్దు. కానీ ఒంటరిగా ఉన్నా మనల్ని సురక్షితంగా నివసింపజేసే గొప్ప దేవుడు మనకున్నాడు. ఒంటరితనములో మనకు సహాయం చేసే గొప్ప దేవుడు ఉన్నాడు. ఒక తల్లి వలె, తండ్రి వలె ప్రతి సదుపాయాన్ని, లేకపోతే ప్రతి ఏర్పాటును ఆ దేవుడు మనకు చేయగలడు. కాబట్టి దేవుని మీద ఆధారపడదాం, దేవుడి వైపు చూద్దాం. ఏ పాపము అంటకుండా ప్రార్థిస్తూ వాక్యాన్ని చదువుకుంటూ ఏమండి దేవునికి దగ్గరగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. అలా చేస్తే తప్పకుండా దేవుని తోడును మనం పొందుకుంటాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయనుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంత మంచి దేవుడవు, ఎంత ప్రేమ కలిగిన దేవుడవు. నీ యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమో త్రోసివేయనని వాగ్దానము చేసినది గొప్ప దేవుడు కదా. మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచినా సరే నువ్వు మమ్మల్ని చేరదీస్తానని వాగ్దానం చేసినందుకు వందనాలు. ఒక తల్లి వలె, ఒక తండ్రి వలె నాయన మమ్మల్ని ఆదరించి బలపరిచి నాయన ఒక ఉన్నతమైన స్థాయిలోనికి నాయన చరిత్రహీనుల అయిపోవలసిన మోషేను తండ్రి ఒక మంచి చరిత్ర కలిగిన చరిత్రను తండ్రి ఆయన చక్కగా చేయగలిగిన చరిత్రలో నిలిచిపోయే వ్యక్తిగా మీరు చేసినందుకు వందనాలు దేవా. నువ్వు మాకు తోడుగా ఉంటే మేము ఏమైనా చేయగలము తండ్రి. అమరాము యొక్కబదులు ఏమీ చేయలేని నిస్సహాయమైన పరిస్థితులలో పిల్లల్ని వదిలిపెట్టేస్తే దేవా ఆ బిడ్డను నువ్వు నాయన చేరదీసినందుకు వందనాలు దేవా. ఈ రోజున అలాంటి పరిస్థితుల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో, తల్లిదండ్రులు నిస్సహాయమైన పరిస్థితుల్లో పిల్లల్ని వదిలిపెడుతూ ఉంటే, ఒకవేళ మాట వినని పరిస్థితుల్లో ఉంటే మాట వినున్నట్లుగా మీరు సహాయం చేయము. వారి జీవితాలలో అద్భుతాలు చేయండి. వారి బిడ్డలను దీవించుము తండ్రి. ఏ పరిస్థితుల మధ్యలో తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ కోపగించి వెళ్ళిపోయారేమో దేవా, వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోవడానికి మీరే కృప చూపించుము. తల్లిదండ్రులు విడిచినా సరే మమ్మల్ని చేరదీసే గొప్ప దేవుడవై ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మా తల్లిగా తండ్రిగా ఉండడానికి మీరు ఇష్టపడుతూ ఉన్నందుకు మీకే వందనాలు చెల్లిస్తూ, చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని మీరు దీవించుము, ఆశీర్వాదాలతో నింపండి. ఏ అవసరాలు ఉన్నారో ప్రతి అవసరత మీరు తీర్చండి. ఏ పనుల మీద, ఏ ప్రయాణాలలో బయటికి వెళుతూ ఉన్నారో దేవా సహాయం చేసి సఫలత మీరు దయచేయము. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి బలహీనత నుంచి విడుదల ఇవ్వండి. నెమ్మది, సమాధానం అందరికీ దయచేయము. ఈరోజు ఇంటర్వ్యూలకు, పరీక్షలకు వెళుతూ ఉంటే దేవా వారికి తోడుగా ఉండండి. మంచి రిజల్ట్స్ వారికి దయచేయము. నీ కృపకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్పారు కదా.
చాలా సంతోషం. చాలా ఓపికగా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా వింటూ ఉన్నారు. మిమ్మల్ని బట్టి మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. మరి దేవుడు మనల్ని చేరదీసే దేవుడని మనం గ్రహిద్దాం. ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన మీద నమ్మకం ఉంచుదాం. ఈ కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కాదు, కామెంట్ పెట్టండి, మేము దీవించబడ్డాము అని. తప్పకుండా మేము కూడా సంతోషిస్తాము. ఈ కార్యక్రమాన్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మా కార్యక్రమాలన్నీ మీరు చూడొచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.